స్వామి హనుమ ఒక పరమాద్భుతమైనటువంటి స్వరూపం, గొప్ప మంగళప్రదుడు. ఆయన ఎక్కడ చెప్పుకున్నా నేను ఈశ్వరుడను అని కానీ, నన్ను పూజించండి అని కానీ, నేను మీకు ఇటువంటి సౌఖ్యాన్ని కటాక్షిస్తాను అని కానీ ఎక్కడా చెప్పరు. నేను ఇప్పుడే ప్రార్థనా శ్లోకం చేస్తూ జయమంత్రం చదివాను. దాన్ని పెద్దలు జయమంత్రము అని పిలుస్తారు. అది సుందరకాండలో స్వామి హనుమ తోరణం మీద కూర్చుని చెప్పినటువంటి శ్లోకాలు. అందులో ఆయన దాసోహం కోసలీంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ అంటారు. నేను రామదూతని, నేను రామ సచివుణ్ణి, అలాగే నేను రాముని యొక్క దాసాన దాసుణ్ణి అంటారు. ఆయన అంత కష్టపడి 100 యోజనముల సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డునకు వచ్చి కాంచనలంకలో శిశుపావృక్షం కింద సీతమ్మ తల్లి యొక్క దర్శనం చేసి ఆ తల్లిని తన వాక్కుల చేత ఊరడించి రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి అభిజ్ఞానమైన ఉంగరాన్ని ఇచ్చేటప్పుడు కూడా అమ్మా నా పేరు ఇది అని కానీ, నేను ఇటువంటి వాణ్ణి అని కానీ ఎక్కడా చెప్పలేదు. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః, నేను రామచంద్రమూర్తి యొక్క దూతను అని చెప్పుకున్నారు. అంతటి వినయ సంపత్తి కలిగినటువంటి వారు.